వ్యక్తిగతంగా నైతికంగా మోడీ ఓటమి నియంతృత్వ రాజ్యాంగ వ్యతిరేక శక్తులకు ప్రజలు తగిన సమాధానం చెప్పారు. ప్రజాస్వామ్య రాజ్యాంగాన్ని కాపాడేందుకు మాకు మద్దతుగా నిలిచారు. అధికారంలో ఉన్నా లేకపోయినా ఎప్పుడు జనాల మధ్య ఉంటాం. ఖర్గే ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ సిడబ్ల్యూసీ సమావేశంలో ఏకగ్రీవ తీర్మానం. రాష్ట్రంలో ప్రతిపక్ష నేతగా ఉండాలనేది 140 కోట్ల మంది భారతీయుల డిమాండ్. సీఎం రేవంత్ రెడ్డి మరి ఒప్పుకున్నాడా లేదా? కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్గా సోనియా గాంధీ ఏకగ్రీవంగా ఎన్నుకున్న ఉభయ సభల ఎంపీలు. ఎన్డీఏ ఏకపక్ష ధోరణికి చెల్లదు సోనియా గాంధీ. లోక్సభ ఎన్నికల్లో వ్యక్తిగతంగా నైతికంగా మోడీ ఓడిపోయారని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే విమర్శించారు. ఢిల్లీలో శనివారం కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సిడబ్ల్యూసీ సమావేశం నిర్వహించారు. ఇందులో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పేరును ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. సరే, నియంతృత్వ వ్యతిరేక రాజ్యాంగ వ్యతిరేక శక్తులకు ప్రజలు తగిన గుణపాఠం చెప్పారట. మరి ఎందుకు మరి గవర్నమెంట్లోకి వస్తుంది? వాళ్ళకి తగిన సీట్ల మద్దతు ఉంటేనే వచ్చేది. ఎన్డీఏ 293 సీట్ల కొంచెం ఇప్పుడు 303 పెరిగిందండి. ఇప్పుడు 303 వచ్చేసింది. మోడీ రాష్ట్రపతి భవన్లో రాత్రి 7:15 ప్రోగ్రాం. మోడీ నేను నేడు మూడోసారి ప్రధానిగా ప్రమాణం. 8,000 మంది అతిథులు, 7 పొరుగు దేశాల ప్రభుత్వ అధినేతలు, కేబినెట్లో 27 నుంచి 30 మందికి ఛాన్సు. వీరిలో 3వ వంతు ఎన్డీఏ మిత్రపక్షాల ఎంపీలే. నెహ్రూ రికార్డు సమం. వరుసగా మూడోసారి ప్రధానమంత్రి పదవిని చేపట్టేందుకు నరేంద్ర మోడీ సిద్ధమవుతున్నారు. నేడు రాత్రి 7:15 ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ వేదికగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. దేశంలో ఇప్పటి వరకు వరుసగా 3 సార్లు ప్రధాని పదవి చేపట్టిన నాయకుడు నెహ్రూ మాత్రమే. ఆయన రికార్డును ప్రస్తుతం మోడీ సమం చేయనున్నారు. ప్రధానమంత్రితో పాటు దాదాపు 27 మంది నుంచి 30 మంది రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆధ్వర్యంలో కేంద్ర మంత్రులుగా ప్రమాణం చేయనున్నారు. వీరిలో దాదాపు 3వ వంతు మంది ఎన్డీఏ కూటమి మిత్రపక్షాలకు చెందిన ఎంపీలే ఉన్నారని అంచనా. మన తెలంగాణకు నుండి 2-3 వచ్చే ఛాన్స్ ఉంది కేంద్ర మంత్రి పదవులు. మరి ఎంత ఇస్తారో తెలియదు. కానీ వాస్తవం చెప్పాలంటే ఆంధ్ర కంటే కొద్దిగా అన్యాయం జరిగే విషయమే ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే మిత్రపక్షం ఉన్నారు, వాళ్ళకి ఇవ్వాలి. తెలుగుదేశాన్ని ఎక్కువ చూసుకోవాలి. ఇక అది పెద్దనైతే చిన్న అవుతుందో ఏం చూడాలి. తెలంగాణ కౌన్ బనేగా మినిస్టర్. తెలంగాణ నుంచి ఇద్దరికి అవకాశం. ఒకరు కేబినెట్కి, మరొకరు సహాయ మంత్రి. నేడు ప్రధానితో పాటే ప్రమాణ స్వీకారం ఛాన్సు. రేసులో కిషన్ రెడ్డి, బండి సంజయ్, డీకే అరుణ, ఈటల, అరవింద్, కొండ విశ్వేశ్వరరావు సైతం. 6గురిలో ఒకరికి స్టేట్ చీఫ్ బాధ్యతలు. ఏపీ నుంచి 5గురికి ఛాన్సు. టీడీపీలో 3, బీజేపీ, జనసేన చెరొకటి.